వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. ఆఫ్ఘనిస్తాన్లోని అన్ని అతివాద జిహాదీ గ్రూపుల కంటే ఈ ఐఎస్కేపీని చాలా ప్రమాదకరమైనదిగా పరిగణిస్తుంటారు. ఇస్లామిక్ స్టేట్ ఇరాక్, సిరియాలలోని ఎక్కువ భాగాలను ఆక్రమించుకున్న సమయంలో 2014 నుంచి 15 వరకు మధ్య ఈ సంస్థ పురుడు పోసుకుంది. ఐఎస్కేపీకి తాలిబాన్లతో అనేక విభేదాలు ఉన్నాయి. ఐఎస్కేపీ ఆఫ్ఘాన్ నుంచి జిహాదీలను నియమించుకుంటుంది. తాలిబాన్ ఇక ఎంతమాత్రం తిరుగుబాటు గ్రూపు కాదని ఈ సంస్థ భావిస్తోంది. అలాగే పాకిస్తాన్లోకి ఈ గ్రూపు విస్తరిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో తూర్పు ప్రావిన్స్ అయిన నాంగ్రహర్లో వీరికి 3 నుంచి 5,000 మంది సభ్యులున్నారని భద్రతా నిపుణులు చెబుతున్నారు. అయితే తాలిబాన్లు, ఆఫ్ఘాన్ భద్రతా దళాలు, అమెరికా సంయుక్త దళాలతో జరిగిన పోరులో చాలా మంది సభ్యులను ఇది కోల్పోయింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా నాంగ్రహర్ మార్గం నుంచే జరుగుతుంది. ఆగస్టు 15న తాలిబాన్లు కాబూల్ను స్వాధీనం చేసుకున్నప్పుడు చర్కీ జైలు నుంచి పెద్ద సంఖ్యలో ఖైదీలను విడుదల చేశారు. వీరిలో ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా సంస్థలకు చెందిన మతతత్వవాదులు ఉన్నారు. Stay tuned for more updates. Like, share and subscribe.